చూచి ఏంటంటది? గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. హల్లెలూయా. చదువు. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి ఎలాగంట? తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని అలాగే ఎరిగి ఉన్నాను. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగను. మరియు గొర్రెల కొరకు ఏంటది? 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 గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఏటో ఈ దొడ్డెను కానీ వేరే గొర్రెలను నాకు కలవంటే ఆ దొడ్డెలో వేరే గొర్రెలు వచ్చి కలవంట. హల్లెలూయా. హల్లెలూయా. సాగుబోతుగా తిరిగినా తిరుగుబోతుగా తిరిగిన ఆటగాడే అయినా సిద్ధులాటగాడే అయినా కానీ తన దేవుని మర్చిపోవాలంట. ఇక్కడ ఏంటది? వేరే గొర్రెలు అయితే మాత్రము తన మందలోకి చేరమంట. కానీ మీ గొర్రెల్లోకి అయితే ఏదో కూడా చేరదుగా. చేరితే సాయంత్రానికి రేపు వచ్చేస్తాడు తోలుకోవడానికి. అవునా? తోలుపోతాడా? తోలుకోడా? 100% తోలుకో. హల్లెలూయా. ఎందుకని తోలిపోతాడు ఆ గొర్రెలు కాపరి? 100 గొర్రెలకి 99 గొర్రెలు విడిచిపెట్టేసి ఆ 100వ గొర్రె, ఆ 1వ గొర్రె, ఆ దారి తప్పిపోయిన గొర్రె కోసం ఎత్తుకులాడతారట. హల్లెలూయా. హల్లెలూయా. గ్రహించాలంట. సత్యవంతమైన వాక్యానికి జీవించాలంట. నీతివంతమైన బ్రతుకుకు ఏంటది? నీతివంతమైన బ్రతుకుకు ఆశపడి బ్రతకాలట. ఆశపడి బ్రతకాలట. చదవండి. ఈ దొడ్డిని కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటిను గొర్రెల కాపరి ఒక్కడను అగును. మంద ఒకటి అగును, గొర్రెల కాపరి ఒక్కడే అగును. హల్లెలూయా. ఏంటంటే నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీయగోరలేడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. హల్లెలూయా. మరి నిజమేనా? నా అంతటా నేను తీసుకుంటేనే తప్ప అనుకున్న మాట ఆ సిలువలో పలికాడా లేదన్నమాట. ఏంటంట? కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు, సిలువ మీద వేసి బొరు వేసిన వాళ్ళు ఉన్నారు, మొళ్ళ కిరీటాన్ని ధరించిన వారు ఉన్నారు, ఏంటంట మేకులు కొట్టిన వారు ఉన్నారు, సేరా కలిగిన విషాన్ని ఇచ్చిన వారు ఉన్నారు, పల్లెంతో పొడిచిన వారు ఉన్నారు. ఎవ్వరూ కూడా ఆయన ప్రాణాన్ని తీయలేకపోయారు. హల్లెలూయా. తన ప్రాణాన్ని తననే తండ్రికి అప్పగించుకున్నాడు. ఎలాగంట? తన ప్రాణాన్ని తననే అన్న మాట ఎక్కడ చెప్పాడు అని అనుకుంటూ ఇప్పుడు ఏమంటున్నాడు? తన గొర్రెల కోసము తన ప్రాణమును అండర్లైన్ చేసి ఉంచుకోండి, జాగ్రత్త. పెట్టుచున్నాను. ఇందువలననే ఎలాగంట? నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. అంత ప్రాణాన్ని పెట్టే దేవుడు కనుకనే, అంతటి విశ్వాసవంతుడు కనుకనే, అంతటి జ్ఞానవంతుడే కనుకనే, అంతటి తగ్గించుకునేవాడు కనుకనే తండ్రి ప్రేమించుచున్నాడు. ఎవ్వడను నా ప్రాణము తీసుకొనలేడు. నా అంతట నేనే
మరి కరుణాకర్ సుగుణ లాంటి వాడు 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటాడు. మరి ఎంత రెఫరెన్స్ పెట్టుకుని, ఎంత లెక్క పెట్టుకొని కరుణాకర్ సుగుణ లాంటి వాడు 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటాడే. మరి తన ఇష్టమై తను ఎంచుకున్నాడు, తన ఇష్టమై తన ప్రాణం విడిచిపెట్టాడు. కానీ నువ్వు చంపేశావన్న భావంతో ప్రాణం పోలా, నువ్వు హింసించావన్న భావంతో ఆయన ప్రాణం విడిచిపెట్టలా. ఏ క్షణము ఆ క్షణము నీ వల్ల కాని క్షణమే ఆయన తన ప్రాణాన్ని తన తండ్రికి అప్పగించుకొనిచున్నాడు. హల్లెలూయా. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి మళ్ళా ఆ ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని మళ్ళా తిరిగి తీసుకొనటం వరకు కూడా నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఆజ్ఞ పొందితనని చెప్పారా? పొందితన నేను ఈ మాటను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దెయ్యము పట్టినవాడు, వెర్రివాడు, తన మాట ఎందుకు వినుచున్నారని మరికొందరు వీడు లేదా ఇవి దెయ్యము పట్టిన మాట